దాసరి కార్యక్రమం స్టార్ట్ అయిపోయిందండి. మరి పెద్దలు గౌరవనీయులు మరి మన జెడ్పీటీసీ గారు అయినటువంటి శ్రీ లాలాం రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో నాతో పాటు మీ అందరితో మాట్లాడడానికి ఇంకొక బ్యూటిఫుల్ యాంకర్ కూడా రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి మరీ మా అందరి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి గ్రామస్తులు ఎక్కడున్నా ఈ యొక్క స్టేజ్ దగ్గర వచ్చేస్తే మన ఈ యొక్క అద్భుతమైన డాన్స్ సంపాదించుకున్నటువంటి గ్రేట్ డాన్సర్ పండు మాస్టర్ అండ్ అలాగే పండు మాస్టర్ తో పాటు మీ అందరికి బాగా సుపరిచితుడు మన జబర్దస్త్ ఫేమ్ నోకరాజ్ గారు అండ్ అలాగే అందాల రాక్షసి మరి మన ఫైమా అండ్ ప్రభుదేవ మీ అందరికి బాగా తెలిసినటువంటి మణికంఠ గారు అండ్ అలాగే జయంగిల్ అండ్ గణేష్ అండ్ అలాగే మయూరి ఇంకా మన ఫై రమేష్ గారు ఇంకా ఒక లెక్క మిస్ అయింది అనుకుంటున్నారా? అది ఎవరు తెలుసా? చెప్పండి. నేనే. ఎస్ సార్. ఇలా చెప్తూపోతే దాదాపు ఒక 10 మంది సెలబ్రిటీస్ తో ఈ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న వారు వరండోలి డైనమిక్ లీడర్ మరి మన జెడ్పీటీసీ గారు అయినటువంటి శ్రీ లాలాం రాంబాబు గారికి స్పెషల్ థాంక్స్ తీసుకుంటాను బాలు రెడ్డి సార్ నుంచి. థాంక్యూ సో మచ్. లైవ్ లోకి వచ్చేస్తున్నారు. జంప్ చేస్తున్నారు. కళ్ళు మూసుకో. లైట్స్ ఆఫ్. మనకి వచ్చేస్తున్నారు ప్రభుదేవ్ అండ్ మయూరి. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ వన్స్ అగైన్ ఆల్ రైడర్స్ తరఫు నుండి పేరున ధన్యవాదాలు ఇచ్చేస్తున్నాం. స్పెషల్ థాంక్స్ టు మన జెడ్పీటీసీ గారికి
సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిజంగా నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. రెడీ? మీకు ఏది అక్కర్లేదండి. హలో హలో, ఏమీ లేని వాళ్ళకి ఏమీ అవసరం లేదు. అదే హాయ్ కుర్రాళ్ళు. Yes. అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఎంత అమ్మాయిలు ఉన్నా సరే అబ్బాయిలు ఉంటే ఆ ఎనర్జీయే వేరబ్బా. బేసిక్ గా ఈ అమ్మాయిలు కూడా అబ్బాయిల కోసమే వస్తారు, ఏమీ తెలియదు చివరి నుంచి ఉంటారు. నాకేమో సీన్ లేదు, దీనికేమో డ్రెస్ లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు, మేకప్ ఎత్తే నువ్వు కూడా బాగానే ఉంది కదా. ఏసా నీ కొంచెం కదా బస్తా ఎత్తే కానీ కలిపి నువ్వు తెలుసా? నిజంగా నీ ముఖం చాలా బాగుందబ్బా. ముఖానికి ఏం వాడతావు? దేవుడే నీకు ముఖం సరిగ్గా పెట్టుంటే నీ పెట్టాల్సిన అవసరం లేదు. అబ్బాయిలు పడతారు లేదో తెలియదు కానీ కుక్కలు అయితే నెంబర్ పడతాయి. మన హీరో ఏంటి బాబాయ్ అన్నారు. ఒక్కసారి మణికంఠ గట్టిగా వేసుకుందామా? మైక్ పెట్టి ముందు సాంగ్ అయితే ప్లే చేద్దాం. సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బాత్. ఎస్, ఫస్ట్ అందరికీ నమస్కారం. ఇటువంటి మాటలు అందరికీ సూపర్. తమిళ వాళ్ళ హై, కర్ణాటక. ఢిల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. నమస్కారం చెప్తున్నాను. నాకు తెలుగు అంతా రాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఇక్కడ ఉన్న నా బ్రదర్, సిస్టర్, నాన్న, అమ్మ అందరికీ ఇంకోసారి చెప్తున్నాను నమస్కారం. అందరూ చాలా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రోజాలు ఒకటి ఈ మాట మీరు గమనించారా? బ్రదర్, సిస్టర్, అమ్మ, నాన్న వీళ్ళు ఒక్కలే చెప్పారు, కానీ గర్ల్ ఫ్రెండ్స్ అమ్మాయిలు అబ్బాయిలు మాత్రం ఏం చెప్పలేదు. చూసారా? వీటితో పాటు కూడా మా వారి ఆది కమిటీ మెంబర్స్ గారు థ్యాంక్ యూ. ఆది యూనివర్సిటీ నుంచి లెక్చర్ కంపౌండ్
చూసాం కదా ఇప్పుడు మరి మీకోసం ఈ కార్యక్రమం శ్రీ 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 మరిడి మాంబ అమ్మవారి పండుగ మహోత్సవాల సందర్భంగా ఇంత భారీగా ఏర్పాటు చేసినటువంటి మరి మన పన్నెండోని కింగ్ అయినటువంటి జెడ్పీటీసీ గారైన శ్రీ లాలా రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటానండి. రాంబాబు మనలో ఒకడు, జనంలో ఒకడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తన ఆలోచనలు మాత్రం ఉన్నత స్థాయిలో నిలిపి ప్రజాసేవ చేయడానికి ప్రయాణం మొదలెట్టాడు. 1999లో రాజకీయ ప్రస్థానం చేసిన ఆయన ఆ దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాత్రి పగలు పనిచేసి అత్యంత గుర్తింపు పొంది ఎమ్మెల్యే కన్నబాబు గారి సాన్నిహిత్యాన్ని కూడా పొందగలిగారు. తరువాత జనంలోకి జగనన్న సంధించిన అస్త్రం ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం పాదయాత్ర. ఆ యాత్రలో జగనన్నతో పాదం కలిపి మరింత చేరువయ్యారు. అలా జగనన్న ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కన్నబాబు గారు మరియు ఆయన తనయుడు తేజ గారి ఆధ్వర్యంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రజలందరి దీవెనలను పొంది 2001లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అచ్యుతాపురం జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ ఆర్థిక మరియు సంక్షేమ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన తన ప్రజాసేవకై మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం. హీరో లాలా రాంబాబు గారికి ఒక్కసారి గట్టిగా భోగాపురంలో జరుగుతున్నటువంటి శ్రీ బైడు బాబా ఉత్సవానికి అలాగే బాలు ఈవెంట్ నిశ్శబ్దంగా ఉండి మా గౌరవాన్ని కాపాడినందుకు ముందుగా ప్రేక్షకులకు ఈ గ్రామానికి విచ్చేసినటువంటి చుట్టాలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి గత 2000 సంవత్సరం నుంచి కూడా 2020 మరి మేము రాజకీయంగా ఈ గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మరి ఈ గ్రామ ప్రజలు మా వెంబడే ఉండి మా ఎదుగుదలకు తోడ్పడినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి ముందుగా నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 20 సంవత్సరాల మనుగడలో ఉండిపోయినటువంటి ఈ భోగాపురం గ్రామాన్ని మరి బాగు చేయాలి, మీరైతేనే బాగుపరచగలరనే సదుద్దేశంతో నాకు పదవి ఇచ్చి నా వెంబడ ఉండి నా గౌరవాన్ని కాపాడుతూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటా ఉన్నాం. మరి గడిచినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మండల జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, మరి రాష్ట్రంలోనే 2వ స్థానంలో మెజార్టీ ఇచ్చినటువంటి అచ్యుతాపురం మండల ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉన్నాం.
బ్రదర్ అడి నన్ను నమ్మి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా మరదలైనటువంటి లక్ష్మితో పాటు మా తమ్ముడైనటువంటి పైడికొండ సావలను గుర్తించి గ్రామ పంచాయతీ కూడా మాకు అప్పచెప్పినందుకు మరొకసారి ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. అన్ని ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓటేసి గెలిపించినందుకు మరి నేను మండలంలోకి వెళ్ళడానికి కారకులైనటువంటి భోగాపురం పురజనులకు ఎప్పుడూ కూడా ఒక పక్క ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్లో ఏ ఒక్కరికి కూడా తలంచకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా మరి గ్రామ అభివృద్ధి కోసం తప్పదని చెప్పేసి మరి గ్రామ ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంతో పాటు అచ్యుతాపురం మండలాన్ని అంచెలంచెలుగా మీరిచ్చినటువంటి చొరవతో మీరిచ్చినటువంటి అభిమానంతో శిరస వంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా అచ్యుతాపురం మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. రోజు నేను జడ్పీటీసీ అయ్యాను. ఇదంతా కేవలం మరి అత్యధిక మెజారిటీలో 19,963 ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి అచ్యుతాపురం మండలాన్ని నేను ఇంకా ఎంతగా అభివృద్ధి చేయాలో మరి అదంతా మరి నా మీద నా పురస్కంధాల మీద ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మా మీద గౌరవంగా ఇంత నిశ్శబ్దంగా ఇంత గౌరవంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరినీ కూడా ఎక్కడ అగౌరవపరచకుండా గౌరవంగా నా మీద ఉన్న గౌరవంతోనే నేను అనుకుంటున్నాను. ఇంత చక్కగా ప్రోగ్రాం మీరు చూస్తున్నందుకు మీ అందరికీ కూడా చేతులు వంచి శిరస్సు వంచి మరీ నమస్కరిస్తూ ఉన్నాను. దయించి ఈ రోజు నా ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి భోగాపురం గ్రామంలో ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా చేతులు వంచి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా భోగాపురంలో ఉన్నటువంటి యువతలందరినీ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా అనేక రకాల కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి కూడా మరి ఉద్యోగ అవకాశాలు వచ్చే రకంగా నేను తోడ్పడతానని మాటిస్తూ మరి మీ అందరికీ మరొకసారి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా చెప్పిస్తారు. మీకు ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను సార్. అదేంటంటే మీరు ప్రోగ్రామ్ చేస్తే అది ఏ రేట్ లో ఉంటుందో ఈ రోజు చూస్తే అర్థమైంది. ఒక్కరే కాదు ఇద్దరు కాదు మొత్తానికి 15 మంది మీరు మాత్రం సూపర్ సార్. జడ్పీటీసీ గారికి ఒక్కసారి
మా దేవుడు హలో హలో రామ్ గారు బాబు ధన్యవాదాలు. ఎస్ నాకు తెలుగు రాలేదే, తమిళ్. కొంచెం ఒకసారి గట్టిగా చెప్పలు కట్టారు అందరూ కూడా. సో మచ్, థ్యాంక్ యూ సార్. నిజంగా రాంబాబు గారి గురించి ఎన్ని మాటలు చెప్పినా చాలా తక్కువ అండి. ఆయన కళని కళాకారుని ఎంత ఆదరిస్తారో, మీ ఉన్నతమైన మనసు ఏంటో మా కళాకారులు అందరికీ తెలుసు సార్. నిజంగా మమ్మల్ని మీరు ఆదుకునే విధానం కానీ చూసే విధానం కానీ ఎప్పటికీ మా కళాకారులు అందరూ మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ అండి సార్. సార్ రాంబాబు గారు కళాకారులే కాదు, పబ్లిక్ ని కూడా అదే రకంగా ప్రేమిస్తాను. ఇంట్లో భార్యతో పాటు ఫ్యామిలీని కూడా అదే రకంగా ప్రేమిస్తాను. ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చింది. ప్లస్ జగనన్నతో పాటు కన్నబాబురాజు గారి దగ్గర నేర్చుకున్న వాటి కృతజ్ఞతకి నేను మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. సార్ సార్ ఫైన్ ఒకసారి ఫైర్ రమేష్ గారిని చూశారు కదా, ఆయన చేసినవన్నీ ఇంట్లో ఎందుకు ట్రై చేస్తున్నారో తెలుసా? ట్రై చేస్తే ఇంకా దీనికి అయిపోతారు. మా మగవాళ్ళు పొట్ట మనుషులు లొట్టలు వేసుకుని బట్టలు మీరు కేజీ మేకప్ వేస్తే కానీ మేము చూడలేము తెలుసా? కానీ మా కుర్రాళ్ళు నేచురల్ నేచురల్ నేచురల్. ఏంటి నీ బాధ ఏంటి? అయ్యో అవసరం లేదు, క్వార్టర్ మంది తగ్గితే మీరే అందంగా కనిపిస్తారు. బొచ్చులు చూస్తుంటే నీకు కనాలని ఉందా? నేను రెడీ. సర్లే రెండింటిలో పట్టుకో. ఇది ఇంతేనండి, ఏం పట్టుకోమన్నా పట్టుకుంటుంది. సో నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచిన, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకున్న పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతనం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళని. గురించి చెప్పాలి అంటే తన పేరు వంచిక. కనబడితే లేదు అనే మూవీలో ఒక రోల్ కూడా చేసింది. హాయ్ నేను చెప్తాను. ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం నాకు కల్పించాలని మీ అందరూ కోరుకుంటూ, మా తమ్ముడికి మీ అందరూ మీ ఆశీస్సులు అభిమానులు కల్పించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాల్ రైడర్స్ తమ్ముడు బాలు తమ్ముడు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో మంచి ఈవెంట్స్ చేస్తూ చక్కగా మంచి ఎంటర్టైన్ ఇస్తున్నాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీ అందరి అభిమాన మా తమ్ముడు మాట వేదిక మీద ఉన్నటువంటి నా సరసరి పరవాడు జడ్పీటీసీ అయినటువంటి అన్న పైల రాజు గారికి, మరో జడ్పీటీసీ పితృ సమానమైనటువంటి దేవరాపల్లి జడ్పీటీసీ అయినటువంటి కది సత్యం గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అందరూ నా అన్నదమ్ములతో పాటు ఈరోజు ఈ డయాస్కు ముందున్నటువంటి నా అభిమానులు, బాలు రైడ్స్కి సంబంధించినటువంటి అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి, వారి కుటుంబానికి గౌరవిద్దాం. ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా భావించి మన దేశం కోసం పోరాడతాం.
ప్రజాసేవే తన లక్ష్యంగా ప్రజలే తమ కుటుంబంగా భావించి చుట్టూ ఉన్న గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల అభిమానాన్ని సంపాదిస్తూ మరియు మాలాంటి కళాకారులు సైతం ప్రోత్సహిస్తున్న యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు శ్రీ కన్నబాబు గారికి మరియు అష్టాపురం వైసీపీ జెడ్పీటీసీ అయిన శ్రీ లాలం రాంబాబు గారికి మా బాలు రైడర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है. జై బోలో భారత్ మాతా కీ జై బోలో. మరి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఈవెంట్లు భోగాపురం తరపున మరెన్నో బాలు బ్రదర్స్ ద్వారా మరి బాలు బ్రదర్ కూడా మరి చాలా మంది అయితే ప్రోగ్రాం ఉన్నదా బ్రదరు మరి మీ ఊర్లో పండగట్ట అని అడుగుతారు. కానీ బాలు బ్రదర్ని నేను ఎత్తుక్కొని పోయాను. ఏ రకంగా పోయానన్నది బాలు తెలుసు, నాకు తెలుసు. బాలు తమ్ముడు కూడా ఒక తమ్ముడే కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వాలన్న సదుద్దేశంతో మరి ఎత్తుక్కొని ఇవ్వడం జరిగింది. మరి దానికి రీతిగానే ప్రోగ్రాం చేస్తూ మా గ్రామం తాలూకా గౌరవాన్ని, అలాగే మా గౌరవాన్ని, అంట్ల కంటే మించినటువంటి పోలీసు గౌరవాన్ని మించి పనిచేస్తున్నటువంటి బాలుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బాలుకు కూడా రానున్న రోజుల్లో నా యొక్క ఆశీస్సులు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తూ